హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక సూపర్ టేస్టీ అయిన పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను. అది కూడా బఠానీ వేసి, మెంతం కూర వేసి పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా, బగారా రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. అది ఎలా చేసుకోవాలంటే ముందుగా మనకి పన్నీర్ వేయించుకోవాలి. లైట్గా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఇలా కట్ చేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో నుంచి తొందరగా తీయంగానే ఫ్రై చేయొద్దు. రబ్బర్ లాగా సాగుతుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. వెంటనే ఫ్రిడ్జ్ నుంచి తీసినాక మాత్రం యూజ్ చేయొద్దు. అదొక చిన్న టిప్ అనుకోండి. తర్వాత అవి బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా, అవి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కలు, తర్వాత కొన్ని వెల్లుల్లి రిబ్బలు, ఒక పెద్ద ఆనియన్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా? ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని జీడిపప్పు వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, కొంచెం గసగసాలు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది వైట్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారా? ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఉడికిన తర్వాత మనం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి స్పైసెస్ వేసుకోవాలి. కొంచెం సాజీరా, లవంగా, ఇలాచి స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతం కూర వేసుకోవాలి. ఒక పెద్ద కట్ట తీసుకొని ఇలా చిన్న చిన్నగా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకునేది మెంతి బఠానీ పాలక్ కర్రీ అండి, గ్రేవీ కర్రీ. మెంతం కూర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేను ఒక పెద్ద కట్ట వేసుకున్నాను. అంత వేసాక కూడా చూసారా ఎంత కొంచెం అయిపోయిందో. తర్వాత 1 కప్పు బఠానీ, పచ్చి బఠానీ వేసుకున్నాను. ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బఠానీ అనేది ఆయిల్లో మంచిగా వేగాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒకసారి బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి బఠానీ వేసాం కదా, ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఒక బఠానీ తీసుకొని చెక్ చేసుకోవాలి. మనకి ఒకసారి ఇలా అర్థమవుతుందా? ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇలా గ్రేవీ అనేది వేసుకున్నాక గ్రేవీకి సరిపడన్ని వాటర్ వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై కావాలి కొంచెం గ్రేవీ అనేది. తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మనకి ఇది వైట్ పేస్ట్ లాగానే ఉంటుంది, వైట్ గ్రేవీ. తర్వాత అందులోకి గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి, ఉప్పు, రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెంగా కారం వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి వేసాం కదా. తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేంతవరకు. చూస్తున్నారు కదా? ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టి మాత్రం 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూస్తున్నారా? ఇలా సైడ్లోకి ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇవి అచ్చం రెస్టారెంట్లో మనం తింటాం కదా అలాగే ఉంటుంది. అంతకంటే టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. చాలా రిచ్నెస్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇందులో వేసేసుకొని పన్నీర్ పీసెస్ అందులో వేసుకొని 1 నిమిషం కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రమే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, వేడివేడిగా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మెంతి మటర్ పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి మనకి మళ్ళీ కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి.
తర్వాత చిన్న బటర్ క్యూబ్ పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా, నాన్‌లోకైనా, బగారా రైస్‌లోకైనా సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.